ప్రభునామనకు ఘనత కలుగునుగాక. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వాక్యము మనం చదువుకుంటున్నాం. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము. విరామం కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపికము అని ఇక్కడ దేవుని వాక్యములో విలాప వాక్యము ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి విలాప వాక్యము, కన్నీటి ప్రవక్త అని కూడా పేరుంది. ఇశ్రాయేల్ జనాంగము జరిగేటటువంటి కీడును గురించి ఆయన విలపిస్తూ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం, యూదా జనాంగం జరపట్టబడిన తర్వాత మరి చిన్నపిల్లలు విడవబడి ఉన్నవారు కల్దీయుల స్వాధీనంలోనికి పోయినారు. అప్పుడు వారిని గురించి రాసినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. శత్రువులు ప్రబలి ఉన్నారు, నా పిల్లలు నాశనమైపోయి ఆదరించి వారు ఇవ్వడం లేకపోయినని చేతులు చాచుచున్నది, సియోను కుమారి చేతులు చాచుచున్నది అని చూస్తున్నాం. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులైన ఉన్న వారికి అప్పగించి ఉన్నాడు. యెరూషలేము పాడైపోయిన హేమైంది అయ్యను అని విలాప వాక్యం 2, 7, 8 వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఏమని చెప్పబడి ఉంటే, ప్రభు తన బలిపీఠం విడనాడెను, తన పరిశుద్ధ స్థలమందు అసహించుకొనెను, దాని నగరులు ప్రాకారములు శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయనట్లు యెహోవా మందిరం ముందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించును. నాశనం చేయుటకు తన చేయి వెనక దీయక ఆయన కొలనోలు సాగిన. ప్రహరియు ప్రాకారము దేని చుట్టూ మూలుగుచున్నది, అవి ఏకరీతిగా క్షీణించుచున్నది అనగా ఇశ్రాయేలుకు కలిగేటటువంటి నాశనము, ఇశ్రాయేల్ కలిగేటువంటి నష్టం గురించి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించినందున దేవుడు వారి మీద కోపపడి వారిని మరి శత్రువుల చేతికి అప్పగించినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళ వారికి కలిగినటువంటి ఆ మూలుగును బట్టి వాళ్ళకు కలిగినటువంటి ఆ యొక్క కష్టమును గురించి వాళ్ళు విలపిస్తున్నగా ప్రవక్త కూడా విలపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గమనించినప్పుడు 19వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం వరకు నీ చేతులు ఆయనతో ఎత్తుము. ప్రతి వీధి మగలను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. కాబట్టి పసిపిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జనులు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారికి ఆహారం లేక, వారి ఆహారం కొరకు, నీటి కొరకు రోధిస్తూ మరి వీధిలో ఆహారం లేక చనిపోతున్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మరి మనం ఎలా ప్రార్థన చేయాలి? ఈ దినాల్లో మనకు ఆహారం కొరకు అయితే మరి పెద్ద కరువు లేదు, కానీ అనే ఆత్మీయత విషయంలో జనులు కరువు కలిగి ఉంటున్నారు. ప్రత్యేకించి చిన్నపిల్లలు, వాళ్ళకి వాక్యము, ప్రార్థన నేర్పించటము అదంతా కూడా తక్కువైపోయింది. ఏ ఇంట్లో చూసినా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కొంచెం తెలిసినప్పటి నుంచి ఫోన్ పట్టుకోవటం నేర్చుకుంటున్నారు. ఫోన్ పెట్టుకోవడం, దానిలో మెకానిజం కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. మందిరాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, పిల్లలు గలబా చేస్తే వెంటనే తల్లులు ఫోన్ ఇచ్చేస్తారు పిల్లలకి. వాళ్ళు అది చూసుకుంటూ కూర్చుంటారు, తల్లులు వాక్యం వింటూ ఉంటారు. మరి ఇలాంటి చిన్న చిన్న అలవాటు వారు పెద్దవారైనా అది వదులుకోలేక ఈ దినాల్లో స్కూల్కి వెళ్ళక చదువుకోకుండా ఉండే పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మా ఇష్టం, మేము పోము, మాకు ఇష్టం లేదు అని ఫోన్లు తీసుకొని రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని తిండి తిప్పలు లేకుండా ఫోన్ మీదే ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇది ఆహారం వాళ్ళకి లేక కాదు, వాళ్ళు దానిలో పడి ఆహారం తినడానికి ఇష్టపడలేదు. వాళ్ళ చదువులు, లోక సంబంధమైన తెలివితేటలు, చదువులు ఏమీ కూడా వారు ఇష్టపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చిన్నతనం నుంచి కూడా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి అలవాట్లు ఉండే వాళ్ళ జీవితాలు తర్వాత మార్చాలంటే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఒక 8th, 9th, 10th వరకు వచ్చే వరకు చాలామంది పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటున్నారు. ఇంటర్మీడియట్ వచ్చిందంటే వారు తిరగబడుతున్నారు. వాళ్ళకి టీనేజ్ వచ్చిందని మనం అనుకుంటాం, కానీ చిన్నతనం నుంచి మనం దేవునిలో పెంచుకున్న పిల్లలు కూడా చాలామంది అలా పక్కకి వెళ్ళిపోతున్నారు, చూస్తున్నాం. కారణం ఏమీ లేదు, ఆ ఫోనే. మరి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, ఆనాడు ఇశ్రాయేల్ జనాంగం దేవునికి అవిధేయులుగా ప్రవర్తించినందున వారిని చెరలోనికి పంపించారు. వారి పసిపిల్లలు ఆహారం లేక వీధుల్లో పడి మరి ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మన పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెంచలేక వారు దేవునికి అవిధేయులుగా ఉండి వారి జీవితాలు ఎలా మారిపోతాయో మనకైతే తెలియదు. కానీ వారి కొరకు ఏం చేయగలుగుతాం? మనము మన చేతులు పైకెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేయగలుగుతాం. అదే చేయమంటున్నాడు దేవుడు. దివారాత్రులు కన్నీరు
ఆగిపోనియొద్దు అని మన ధ్యానాంశం ఏమిటంటే నీవు ఏం చేయాలా, దివారాత్రులు కన్నీరు విడవమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నదీ ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు పారనిమ్ము. అలా కన్నీరు కారుచుకుంటా దివారాత్రులు పిల్లల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు దేవుని వైపు తిరగటానికి సాధ్యమైంది. అట్లా ధన్యత కలిగిన జీవితం మనం కూడా కలిగి ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, భయంకరమైన దినాల్లో ఉంటున్నాము. చిన్న బిడ్డల్ని కూడా మేము స్వాధీనపరచుకోలేని స్థితిలో ఉంటున్నారు ప్రభు. నా తండ్రి, మాకు ఆశ్రయకర్తగా నువ్వు మాత్రమే ఉన్నారు. పిల్లలు పుట్టకపోతే పుట్టలేదని బాధపడతారు, పుట్టిన తర్వాత వారిని నీలో పెంచలేక బాధపడుతున్నారు ప్రభు. అటు నీ యొక్క ఉగ్రతకి మేము పాత్రలమై జీవించకుండా ఉండనట్లుగా వారిని సరైన రీతిలో పెంచుకున్నట్టుకు తల్లిదండ్రులకు కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానం దయచేసి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.